Ranjit VLOGS Vlogs. Ranjit Vlogs. Please subscribe. హాయ్ ఫ్రెండ్స్, చెప్పా కదా సో వెళ్తున్నా అని చెప్పేసి. సో అది కూడా కొండపోచమ్మకి. సో ఇక్కడ నుండి చాలా దగ్గర, ఖైరతాబాద్ నుండి. ఓకే బేబీ, రైట్ తీసుకుంటా, నువ్వు నాకు ఉండగా నాకు ఎందుకు. సో ఇది వచ్చేసి ఏమంటారు, ఖైరతాబాద్ గణేష్, బడా గణేష్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి రంజిత్ కుమార్, నా ఛానల్ వచ్చేసి రంజిత్ బ్లాగ్స్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి మంచి బ్లాగింగ్స్ మీకోసం వస్తూనే ఉంటాయి అండ్ మంచి మంచి ప్లేసెస్ వెళ్తూనే ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా అసిస్ట్ చేస్తా, మీరే చూస్తూ ఉండండి. యాక్చువల్గా బ్లాగింగ్లో కంటిన్యూస్లీ మాట్లాడాలంటే దానికి మంచి ఉండాలి, అంటే స్పాంటేనియస్గా వర్డ్స్ రావాలి. తెలుగు తల్లి ఫ్లైఓవర్. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మనం ఎక్కకూడదని చెప్తుంది అది. ఈ లెఫ్ట్ పో చెప్పేసాను అన్నది. నేనే పెట్రోల్ అయితే కొట్టించిన. హైదరాబాద్ రోడ్డు పొద్దుగాలనే మస్తు నీట్గా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందో ఇట్లా ఉండాలి, ప్రశాంతంగా. ఎగ్జాక్ట్లీ, ఇంత ప్రశాంతంగా ఉంటే బాగా అనిపిస్తుంది అసలుకి. అసలు ఓ మై గాడ్, గేట్ పడ్డది. సో నేను ఎటు పోవాలి? స్ట్రైటేనా? ఒక్కసారి చూస్తాను నేను ఎటు పోవాలో. సీదా పోవాలి, సీదా. పొద్దుగాలే రన్నింగ్ వస్తారు ఇలా, మనం కూడా రన్నింగ్ పోతే ఎంత బాగుంటుందో. ఓ ట్యాంక్ బండ్ బాగా సిద్ధం చేస్తున్నారబ్బా. ఓకే, చెట్లన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి. ఈ రోడ్లన్నీ చెట్ల మీదకి రాలేదు. ఇక్కడ పావురాలు ఉంటాయి. పొద్దుగాల నిజంగా భాగ్యనగరం బహు అందముగా ఉన్నది, చాలా బ్యూటీ. అసలు బ్యూటీ స్పాట్ అంటే ఇదే. మొత్తం చెట్ల గిట్ట అంతా తీసేసి ఓరయ్యో ఫోటోలు దిగుతున్నారు అయ్యా. పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో ఎంత నీట్గా ఉంది మన రోడ్డు. సిటీ అవుట్స్కట్స్లా మంచిగా కొంచెం పొలాలు వేసుకొని మధ్యలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అందరికి ఉంటుంది. కానీ ఏం చేస్తాం, సిటీలోనే జాబ్ ఉంటుంది. బాగుంది. వచ్చేస్తున్నా కళ్ళు అవుతుందో లేదో తెలియదు కానీ చలో చూద్దాం, అటు ట్రై చేద్దాం. ఎక్కడైనా కళ్ళు అయితే బెటరే. కానీ రోడ్ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లనే కొంచెం స్పీడ్, ఎంత మనం ఎంతలో పోతాం 70, ఏదో పెళ్ళి అనిపిస్తుంది కానీ 70లో పోతాను. కానీ చాలా బాగుంది. వరంగల్ 120 కిలోమీటర్ అడ్డుంటాం. అటు నేను ఇంగ్లీష్ నడవట్టు వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి సెట్ 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 సెట్. కానీ అంటే ఇట్లా ఎప్పటికి ఇట్లా పెడితే చెట్ల లోపల వేస్తాయి. చాలాసార్లు నడిపి చూసిన దాన్ని, అమ్మో నా వల్ల కాలేదు. కానీ ఓకే, గ్రేటే. అంత ఓపిక పెట్టుకుని అట్లా నడపడం కూడా గ్రేటే. ఉన్నావా పెట్రోల్? ఇలా మొన్ననే 600 రూపాయలు పెంచిన, అది మాత్రం తెలుస్తలేదు. కానీ రైడింగ్ అంటే అసలు అదొక ఎమోషన్ అంటారు దాన్ని. ఎమోషన్ సూపర్ సూపర్.
సడన్ గా రూటు ఒక్కడేసారి ఏమైంది, సడన్ గా రూట్ ఏమైపోయింది, మంచి హైవేలోకి వెళ్ళి వచ్చేసి మంచిగా విలేజ్ రూట్ లాగా వచ్చేసింది. దట్టు మంచిగా చుట్టుపక్కల పొలాలు, ఆ పొలాల మధ్యలో రోడ్డు ఉంది. ఇంకా చూడండి రోడ్డు. సో సూపర్ అంటే సూపర్, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది. మధ్యలో మంచిగా చైర్స్ వేసుకున్నారు, చైర్స్ లాగా కట్టించున్నారు, నీట్గా అనిపిస్తుంది ఇట్లా. ఇదేంటిది నెమరు గోముల అదే పేరు, వెరైటీగా అనిపిస్తుంది. నెమరు గోముల. ఓకే, ఇంకొక 44 కిలోమీటర్స్ కొండకు చాలా దగ్గర. చూడు విలేజ్, విలేజ్లలో కూడా ఇక్కడ కూడా కనీసం మెల్లిమెల్లిగా ఇక్కడ కూడా కనీసం ఎట్లుందంటే ఏమంటారు, ఇంత రోడ్ల మీద ఎవ్వరు కూడా లేదు, ఫ్రీగా ఉండిపోయింది. కరెక్ట్ చైను ఏదైతే ఉన్నా పొట్టకొచ్చే దశలో ఉన్నది. సో ఈ దశలో చాలా బాగుంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది కలుస్తామని చెప్పేసి ఇన్స్టాలో ముడిసే పెట్టారు కాబట్టి కలవడానికి అవుతుంది, సార్ పెట్టాలి. సరే స్టేటస్లో పెట్టేస్తే గాలి జమ్మ కొట్టేస్తుంది. అసలు చాలా దారుణంగా ఉంది గాలి సిచ్యువేషన్ మాత్రం. డేంజరస్ రూట్ ఐ థింక్. దూరంగా కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్త పోవాలి. ఎక్కడన్నా కళ్ళు దొరికితే బాగుంటుంది. కళ్ళు ఇప్పుడు వెళ్ళే కొండపోచమ్మ రిజర్వాయర్ ఏదో రీసెంట్గా పడ్డది. చిన్న వర్షాలు పడడం వల్ల ఏమైందంటే ఆ ఊరు మొత్తం నిండిపోయింది, సంథింగ్ అని అన్నారు. వన్స్ ఒకసారి చూడాలి, అది ఎట్లున్నది సిచ్యువేషన్ ఏదో ఒకసారి చూడాలి. చూస్తే మనం తెలుసుకోవాలి. చెక్ ఇట్ అవుట్, చూద్దాం చాలా రోజులు అయితే అనుకుంటా. ఒకసారి పోయినా మంచిగా ఎంజాయ్ చేసినప్పుడు అక్కడ. అండ్ అప్పుడు కెమెరా కూడా ఉండేది, ఇప్పుడు వెళ్తున్నా కానీ క్యామ్ లేదు. క్యామ్ లేకుండా మాత్రం కష్టమే. 34 to 70 కిలోమీటర్స్ వచ్చేస్తుంది ఇంకా టోటల్గా. ఇదేం ఊరు, జమీలాపేట్ గ్రామ పంచాయతీ. జమీలాపేట్ గ్రామ పంచాయతీ, కొండమడుగు, మహాదేవ్పూర్, రాయరావుపేట్. ఐ థింక్ ఇట్లానే అనుకుంటాను నేను. ఒకటే రూట్ ఉంది, రూట్ ఎట్లా తీసుకోపోతే తెలియదు. మన గూగుల్ మ్యాప్ గారు కూడా మరి ఏం చెప్పట్లేదు. అదేంటి రివర్స్ మళ్ళీ ఇటే తిరిగింది. గుమ్మల రామారం, భోగారం, రాయరావుపేట, జియాపల్లి ఇంట్లో వాళ్ళయ్యా. ఓకే, స్టేట్ ఇవ్వమంటుంది ఇది. అమ్మా నిమ్మలంగా పోమ్మా, దగ్గరకు వచ్చేసినావు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి దాంట్లో. రూట్ మాత్రం మంచిగా ఉంది అసలు, నీట్గా. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అంటే ఈవెన్ ఎలాంటి గుంటలు లేకుండా ఏం లేకుండా క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నాయి. మంచిగా ఉంది, నచ్చింది.
వావ్, ఇట్లా పోతా అంటే సైడ్ కాపుకొని బండి ఆపుకొని నీళ్ళు ఎంత నీట్గా ఉన్నాయో. ఇది కీసర బొమ్మల రామారం దగ్గర చాలా నీట్గా ఉన్నాయి, కానీ మొత్తము ఇవన్నీ ప్లాస్టిక్ కవర్లే ఉన్నాయి. చలో ఏం చేద్దాం, చలో స్టార్ట్ చేసా. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ 30 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే. చెరువు నీళ్ళు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి అబ్బా. అంటే తర్వాత ఏదేమైనా పర్లేదు కానీ నీళ్ళు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, నచ్చినాయి నాకు వాటరు. ఇంకా ఉద్దమంత్రి, తుర్కపల్లి, సిద్దిపేట, కీసరగుట్ట 4 కిలోమీటర్స్. ఓకే, కీసరగుట్ట 4. ఓకే, ఇదేనా కీసరగుట్ట? ఓ మై గాడ్, ఇప్పుడు పోతే కీసరగుట్ట. ఇంట్లో పోతే కీసరగుట్ట అంటే దగ్గరే, ఇక అంటే దగ్గరనే ఉన్నాను. ఇంకా స్టేట్ రూట్ అయితే ఇంకా స్టేట్ రూట్ 33 కిలోమీటర్స్. చూద్దాం ఇక రోడ్ మాత్రం చాలా నీట్గా ఉంది, వెళ్ళిపోవచ్చు. ఇంకా వెళ్ళలేదు అక్కడ అక్కడ జస్ట్ అక్కడ టైం పాస్ పడుతుంది. ఏదో సీరియస్ రైడ్ కాదు, చాలా రోజులు అవుతాను కదా ఇంకా బయటకి వెళ్ళాక అట్లా అని చెప్పేసి మాత్రమే దాని పర్పస్లే వెళ్ళుడు అవుతుంది. మొదవారులు పోతారు, మొదవారులు. రోడ్డు కూడా సింగిల్ రోడ్, బట్ బాగా అంటే గొంతలు లేకుండా ఉంటే సరిపోతుంది. కానీ ఇటు మొత్తం లారీలు వెళ్తాయి కాబట్టి ఎన్ని వెహికల్స్ కాబట్టి ఎక్కడ ఎక్కుతుంటో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంగిరెడ్డిపల్లి. మీ ఊర్లో ఏమైనా మధ్యలో వస్తే కామెంట్ చేయండి, మా ఊరు ఇక్కడే అని చెప్పేసి, మా ఊరు ఇదే అని చెప్పేసి. నేను ప్రతి ఊరిని మొత్తం ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతాను. చూడు ఇందాక ఆగి కూర్చున్నది దొంగ సచ్చి. ఏ ఊరు? నేను కరెక్టే పోతున్నా, ఒకసారి చూసుకోవాలి. అసలుకి ఏం అర్థం అవ్వట్లేదు. Yes, 30 kilometers. చెరువు మొత్తం నొప్పిలేస్తుంది. ఎలా ఉంటుంది అంటే ఇది చాలా దారుణంగా ఉంటుంది. హెల్మెట్ 2 కిలోలు పడవు, ఈ అటో ఇటో అర్ధ కిలో 1/2 కిలోనో ఇవే వేసుకో. ఇంకా ఇవన్నీ వేసుకొని తగిలించుకొని పోతూ ఉంటే వెరైటీ ఉంటుంది. ఇంకా చూసుకోవాలి కూడా వెరైటీగానే చూస్తారు. ఇప్పుడు పెట్రోల్ కూడా చేసేది అదే పని. ఈసారి మంచిగా ముచ్చట పెట్టుకుని వస్తున్నాను. మన బండి పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి ఇలా. ఎస్, సూపర్ ఉంది. ఓకే ఓకే ఓకే, తుర్కపల్లి అనే విలేజ్ చాలాసార్లు ఎన్నోసార్లు విన్నట్టు అనిపిస్తుంది. ఎర్రవల్లి, లక్ష్మపూర్, తుర్కపల్లి, షామీర్పేట. ఓకే, టేక్ ద నెక్స్ట్ రైట్ అన్నది. ఓకే డన్. ఇటా ఓకే, ఇప్పుడు మనం ఎత్తుపోతున్నాం అంటే మంచి మంట మీద
ఇట్లనే స్ట్రైట్గా 1 కిలోమీటర్న్నర పోయినా ఉంటే మనకు ఐశ్వర్య రాయ్ వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇదేంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు? యాక్సిడెంట్ అయిందా? అయ్యింది, యాక్సిడెంట్ అయ్యింది. మొత్తం బ్రేక్లు వేసినాయి. అయ్యో మెల్ల పోవాలంటే ఇన్ననే అయినారు నా లెక్క. ఆకలి అవుతుంది కదా నాకు. మీద పోతావా? మీదకి వస్తావా? జంపింగ్ చపాకు కూడా. ఇట్లనే 9 కిలోమీటర్లు పొమ్మని చెప్పింది ఊర్లో పంటి వాడి గూగుల్ పిల్ల. నాకు ఇప్పుడు అర్థం కాదు, ఈ గూగుల్ అంటే ముందే అంటే ఎట్లా సెట్ చేస్తారు? ఆమె మనల్ని చూస్తుందా లేకపోతే మన రోడ్డుని గమనిస్తుందా? ఎగ్జాక్ట్గా ఇట్ వాజ్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ కంటిన్యూ ఫస్ట్ 8 9 ఐ థింక్ ఇవన్నీ ముందే రికార్డ్ చేస్తున్నారు. ఇగో దీనికి కట్టినట్టు కట్టాలా నాకు, అట్లయితేనే సెట్ అయితే ఒక దగ్గర ఉంటా. సో చలో ఇదేదో రూట్ ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్గా నేను పోవాల్సింది స్టేట్, కానీ ఇటు పోనిస్తారా? చలో, అరే పోనిస్తారో లేదో తెలియదు ఒకసారి. ఓకే అది హైవే, ఐ థింక్ హైవే 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 హైవే. పోనిస్తారో లేదో అనుకున్నా యాక్చువల్గా. ఓకే డన్ డన్. అసలు ఈ మ్యాప్లో ఏం చూపెడతాను నేను బాబు. వావ్ బ్యూటిఫుల్ ఉన్నాయి. Yeah. Supper. వావ్ ఏమన్నా లొకేషన్ అసలుకి ఇది సూపర్ అంటే సూపర్ ఉన్నది. అటు సైడ్ ఏంటిది మొత్తం ఇది అదేనా? రౌండ్ డామ్ ఇట్, రౌండ్ ఉంది. వావ్ అమ్మా ఇది ఏంటి అసలు? ఇది ఒకసారి చూద్దాం. साइड पे बैठो बोला तो फिर कहाँ से ले जाना है? ऐसे ही उतर के जाना है। और तो बट ऊपर कैसे जाएंगे? वैसे चढ़ना है वापस ऊपर। हाँ ये यहाँ बंडे है ना, बंडों से चढ़ना है शायद। उतरते तो चढ़ना हो सकते है क्या? चलो इंद्र दिगंगे पुलिस वाले वस्तुनारंట। पुलिस वाले हाँ पुलिस वाले अभी गए तो फिर उन लोग आएंगे, नहीं तो कुछ लोग डूब के मर जाएंगे ना,
इसीलिए शायद। चलो रंजीत ब्लॉग्स बिल्कुल रिस्क नहीं लेने का। चलो एक फोटो निकाल लेंगे। दुर्गम చెరువు చలో మనం డెస్టినేషన్కి వచ్చేసాము. సో కొండపోచమ్మ రిజర్వాయర్ చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. యాక్చువల్లీ చూపెడదాము, ఒకసారి చూడండి మీరు. మస్త్ మస్త్ జగ. సో ఈ విధంగా మనకి ఫోటో కావాలంట. కెన్ కమ్. సో ఇది వచ్చేసి కొండపోచమ్మ. ఈ రోడ్ ఏదైతే ఉందో, మన చెరువు చుట్టూ రోడ్ ఏదైతే ఉన్నదో, టోటల్ 15.4 కిలోమీటర్స్, దగ్గర దగ్గర అరౌండ్ 6 కిలోమీటర్స్ మొత్తం ఆ రోడ్. అక్కడ నుండి చూసుకుంటే మొత్తం టోటల్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. 15 TMC సామర్థ్యం, 660 కోట్లతో కట్టారు ఇది. ఇక ఆలోచించండి, బ్యూటిఫుల్. సో దిస్ ఈజ్ వంశీ అండ్ అభిషేక్. చాలా బాగుంది లొకేషన్ కనుక చూస్తే. ఫైనలీ వి ఆర్ హియర్. అలాంటి చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్స్. హై ఫ్రెండ్స్, లాస్ట్కి ఏంటంటే ఇంకా అయిపోయింది కొండపోచమ్మ ఏదైతే రిజర్వాయర్ ఉందో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు చూసుకొని డైరెక్ట్ హైదరాబాద్ వచ్చిన. సో నేను వచ్చేవరకే నాకు ఫ్లిప్కార్ట్ నుండి ఫోన్ వచ్చింది. ఏంటి అంటే సబ్స్క్రైబర్ ఒకరు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఒక ఆమె నాకు ఈ యొక్క గిఫ్ట్ అనేది పంపడం జరిగింది. సో నేను అప్పుడు అడిగిన కదా, సో ఇది ఎంటీ ఉంది కదా, ఏం పెడదామని చెప్పేసి. సో ఆ విధంగా తను నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ ట్రావెల్ ది వరల్డ్. ఓకే, నీ యొక్క ఏదైతే విష్ వల్ల నేను కంపల్సరీ అదో వరల్డ్ ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నా. మంచి డబ్బులు సంపాదించి కంపల్సరీ ట్రావెల్ చేస్తే అండ్ పూర్తిగా మీకు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటా. చలో ఇదేంటో చూద్దాం. యా, నాకు నచ్చింది. నాకు వెంకటేశ్వర కూడా కనబడుతుంది. సో టోటల్గా అన్నీ ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం. థ్యాంక్ యూ లలిత్య, తన పేరు, KPHB హైదరాబాద్లోనే. చాలా నచ్చింది నాకు అండ్ చాలా బాగుంది కూడా. సో డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసింది, డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది, నాకు నచ్చింది. దాన్ని మీకు పెట్టిన తర్వాత ఇంకెట్లుంటుందో ఐ థింక్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సో తన యూట్యూబ్ కమ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. అది అయిపోయింది కదా. నెక్స్ట్ నేను ఇంకా నా పోకో ఫోన్ ఉండే కదా, అది చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. 2 సంవత్సరాల పైన నన్ను భరించింది అది. కానీ ఇప్పుడు ఇంకా దాని తర్వాత దాన్ని
వ్యాలిడ్ అయిపోలేదు కానీ అప్డేట్ అయ్యే టైం వచ్చేసింది. సో OnePlus తీసుకున్నా 8. చూద్దాం ఎట్లుంటుందో, చాలా ఎగ్జైట్గా ఉన్నా. సో నేను తీసుకోవాలనుకుంటే పోకో తీసుకోండి, చాలా బాగుంది. చలో OnePlus ఫుల్ ఖుషి. మై ఫేవరెట్ కలర్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే దీని యొక్క ర్యామ్ వచ్చేసి 12 GB ర్యామ్, 256 GB అండ్ రోమ్. ఫోన్ వచ్చేసి కెమెరా బ్యాక్ వచ్చేసి 48 MP, ఫ్రంట్ 16 MP. చూద్దాం, ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్. దీని కవర్ కూడా వచ్చింది, ఇది నాకు ఎనఫ్. అండ్ ఛార్జింగ్ కేబుల్ అండ్ వేర్ ఇస్ గడ్డ, ఛార్జర్ గడ్డ. ఇక్కడ ఉంది ఛార్జర్ గడ్డ. ఇంకోటి ఏంటి అంటే, సో వీడు 50,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాడు, ఎక్కడికి వెళ్ళొస్తాను అలా అయ్యో బాగా సంపాదించారు అని ఎప్పుడు అనుకోకండి. ఇట్స్ మై ఓన్ మనీ. చలో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ మీకు కూడా ఎవరికైనా నాకు ఏమైనా మెమొరబుల్గా పంపాలి అని అంటే ఇన్స్టాలో కంపల్సరీ మెసేజ్ చేయండి. అండ్ మీకు గుర్తుగా నేను ఇక్కడ పోస్టర్ చేసుకుంటా. చాలా హ్యాపీగా ఎప్పటికీ నాకు గుర్తుంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ. వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ. కంపల్సరీ రంజిత్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనా?